రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. ప్లానింగ్లు ఒకలా ఉండవు, టైం కలిసి రావాలి. కొన్నాళ్ల క్రితం వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్లానింగ్ అదుర్స్ అనుకున్నారంతా. కానీ ఇప్పుడు చూస్తుంటే ఎన్టీఆర్ ప్లానింగ్ అదుర్స్ అనిపిస్తోంది. 2 ప్రాజెక్టులు మహేష్ బాబు ప్లానింగ్ను తలకిందులు చేసేశాయి. శ్రీమంతుడు తర్వాత మహేష్ టాప్ లీగ్లోకి వెళ్ళిపోయాడు అనుకుంటే బ్రహ్మోత్సవం దారుణంగా దెబ్బతీసింది. ఆ తర్వాత మురుగదాస్ సినిమా ఇదిగో అదుగో అంటూ చెక్కుతున్నారు. దీంతో లైనప్ మొత్తం పోయింది. కొరటాల శివ సినిమా ప్రారంభమైంది. అది ఒక్కటే ఆశ. ఆపై వంశీ పైడిపల్లి సినిమా చేయాలి. ఆ తర్వాత వీలైతే త్రివిక్రమ్ సినిమా, అంతే. కానీ గ్యారంటీ లేదు. కానీ ఎన్టీఆర్ వ్యవహారం వేరుగా ఉంది. నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ సినిమాలు ఖాతాలో క్రెడిట్ సైడ్ వేసేసుకున్నాడు. బాబీతో సినిమా చేస్తూనే త్రివిక్రమ్ సినిమా ఖరారు చేసుకున్నాడు. ఆ తర్వాత కొరటాల శివ సినిమాకు అగ్రిమెంట్లు కుదిర్చేసుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ ఆ తర్వాతి సినిమా కోసం కూడా తన వంతు ప్రయత్నాలు తాను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ ఫేమ్ సంపాదించిన రాజమౌళితో మరో సినిమా చేయాలని ఎన్టీఆర్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజమౌళి ఎక్కువ సినిమాలు చేసిన హీరో ఎవరు అంటే ఎన్టీఆర్నే. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అలాంటిది. అందుకే తనతో సినిమా చేయమని ఎన్టీఆర్ఏ స్వయంగా రాజమౌళిని అడుగుతున్నట్లు తెలుస్తోంది. తన కెరీర్ కోసం డైరెక్టర్లను సెట్ చేసుకోవడం అన్నది ఎన్టీఆర్ పాజిటివ్ పాయింట్. జనతా గ్యారేజ్ అలాగే సెట్ చేసుకున్నాడు. త్రివిక్రమ్ను అలాగే ఒప్పించాడు. కొరటాల శివతో మళ్ళీ మరో సినిమా ఓకే చేయించుకోగలిగాడు. ఇప్పుడు రాజమౌళితో కూడా ఓకే అనిపించుకోగలిగితే టాలీవుడ్ టాప్ ప్లాన్డ్ హీరో ఎన్టీఆర్నే అవుతాడు. ఇలా సినిమాలు ప్లాన్ చేసుకోవడంలో అందరికన్నా కిందన ఉన్నది రామ్ చరణే. అదేంటి, ఎందుకు అన్నది ప్రత్యేకంగా విమర్శించనక్కర్లేదు. సినిమాల ప్లానింగ్ స్పీడ్ చూస్తుంటేనే అర్థమైపోతోంది. ప్లానింగ్ విషయానికి వస్తే బన్నీ కూడా బాగానే ప్లాన్ చేస్తాడు. కానీ డైరెక్టర్లు దొరకడం లేదు. సరైనోడు తర్వాత సరైన డైరెక్టర్ దొరకలేదు. ఆఖరికి హరీష్ శంకర్ కు ఫిక్స్ అయ్యాడు. దీని తర్వాత కూడా పెద్ద డైరెక్టర్లు సెట్ కాలేదు. వక్కంత వంశీకి అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత అయినా పెద్ద డైరెక్టర్లు ఎవరైనా లైన్లో ఉన్నారా అంటే అది లేదు. లింగుస్వామి లాంటి వాళ్ళు మాత్రం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.